కౌంటింగ్ డే దగ్గర పడే కొద్దీ బెంగాల్లో హై టెన్షన్ పెరుగుతోంది. స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. టీఎంసీ బీజేపీ కార్యకర్తల పహారా మరింత పెరుగుతోంది. మరోవైపు 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 88% పోలింగ్ నమోదైంది. రీపోలింగ్ కేంద్రాల దగ్గర టీఎంసీ బీజేపీ కార్యకర్తల ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు సుప్రీంకోర్టులో టీఎంసీకి బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ ముగిసింది. మగ్రాహత్ పశ్చిమలో 11, డైమండ్ హార్బర్లోని 4 బూత్లలో రీపోలింగ్ జరిగింది. 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 88% ఓటింగ్ నమోదైంది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బెంగాల్ సౌత్ 24 పరగణ రీపోలింగ్లో హై టెన్షన్ కొనసాగింది. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తం కేంద్ర బలగాల భారీ బందోబస్తు మధ్య రీపోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తున్న వేళ బెంగాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదనపు పరిశీలకులను మోహరించింది ఈసీ. 1 కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లున్న నియోజకవర్గాల్లో మొత్తం 165 మంది ఎన్నికల 77 మంది పోలీస్ పరిశీలకులను అపాయింట్ చేసింది. సిఐ నెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతి భద్రతల ఏర్పాట్లను పోలీస్ పరిశీలకులు పర్యవేక్షిస్తారని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో ఎల్లుండి ఓట్ల లెక్కింపు వేళ సుప్రీంకోర్టులో టీఎంసీకి బిగ్ షాక్ తగిలింది. కౌంటింగ్ కు మైక్రో అబ్జర్వర్ల నియామకంపై కోల్కతా హైకోర్టు తీర్పును సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు ఎందుకు ఉండదని టీఎంసీని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో భాగంగానే పనిచేస్తారని, వారికి ఎలాంటి విధేయతలు ఉండవని స్పష్టం చేసింది. మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేసుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది. కౌంటింగ్ సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వాదనల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కౌంటింగ్ ప్రక్రియను బ్యాలెన్స్ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది ఈసీ. కౌంటింగ్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారని వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మిశ్రమంగా కౌంటింగ్ సిబ్బంది ఉంటారని తాము జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది ఈసీ. రిటర్నింగ్ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉంటారని, కౌంటింగ్ సిబ్బందిని నియమించే అధికారం ఆయనకుంటుందని తెలిపింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయన్న టీఎంసీ ఆందోళనలు నిరాధారమని వాదించింది. రెండో దశ ఎన్నికల సమయంలో బెంగాల్లో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య అనేక చోట్ల ఘర్షణ జరిగాయి. దీంతో కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులు లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉద్యోగులు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా పనిచేయాలని నిర్ణయించింది ఈసీ. దీనిపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తప్పించడం తగదంటూ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది టీఎంసీ. ఈ పిటిషన్ను కోల్కతా హైకోర్టు తిరస్కరించింది. సిబ్బంది నియామకంపై ఎన్నికల సంఘానికి పూర్తి హక్కుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో టీఎంసీకి షాక్ తగిలినట్లయింది. ఎగ్జిట్ పోల్స్ అంతా బూటకమన్నారు సీఎం మమతా బెనర్జీ. టీఎంసీకి 200కు పైగా సీట్లొస్తాయని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడిన మమత ఎగ్జిట్ పోల్ అంచనాల తప్పులు తడక అని తెలిపారు. అవి కేవలం స్టాక్ మార్కెట్ను తారుమారు చేసే ప్రయత్నమని చెప్పారు దీది.
వారు 2021, 24లో అలాగే చేశారు, ఇప్పుడు కూడా అదే చేశారని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలపై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు మమతా బెనర్జీ. టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర సాయుధ పోలీసు బలగాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపణలు చేశారు. బాధితుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. రెండు 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కొన్ని సంస్థలు బీజేపీకి పూర్తిగా మెజారిటీ కట్టబెట్టగా కొన్ని సంస్థలు మాత్రం టీఎంసీకి చేకొట్టాయి. ఎగ్జిట్ పోల్స్తో అసలు ఫలితంపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఎల్లుండి జరిగే కౌంటింగ్ రోజు ఎవరు గెలుస్తారో తేలబోతోంది. పశ్చిమ బెంగాల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే వీవీప్యాట్లు, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర సాయుధ బలగాలు మోహరించాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండోర్ స్టేడియంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా కేంద్ర బలగాలు మోహరించనున్నాయి. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కామెంట్ చేశారు. ప్రధాని మోడీ, సీఎం మమతా బెనర్జీ, బెంగాలీలు పూజించే దుర్గామాత కూడా ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని అన్నారు. సోమవారం బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసిన తర్వాతే ఆ విషయం తెలుస్తుందని అన్నారు. అప్పుడే మనకు సమాధానం దొరుకుతుందని అంటున్నారు గంగూలీ.